సోషల్ మీడియా పుణ్యమా అని హెల్త్ నాలెడ్జ్ ఎక్కువ అయింది. దాంతోపాటు అపోహలు కూడా ఎక్కువ పెరిగాయి. దాంతోపాటు అనవసరమైన యాంగ్జైటీ కూడా ఎక్కువ పెరిగింది. నా ఎక్స్పీరియన్స్లో సోషల్ మీడియా వల్ల వచ్చిన ఒక యాంగ్జైటీ ఫ్యాక్టర్ యూరిన్లో ఫోమ్ గురించి. చాలామంది కేవలం ఫోమ్ గురించే టూ మచ్గా వరీ అయిపోయి నిజంగా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వారికంటే కూడా టూ మచ్గా ఊహించుకొని నన్ను కలవడం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాను. వారందరి కోసమే ఈ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలి. ఐఎమ్ ఎ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పర్ట్ బేస్డ్ ఎట్ హైదరాబాద్. ఈ వీడియోలో అసలు యూరిన్లో ఫోమ్ ఎందుకు కనిపిస్తుంది, ఫోమ్ కనిపించినంత మాత్రాన కిడ్నీ పనితీరు లోపం ఉన్నట్టు ఊహించుకోవాలా, అసలు రకరకాల కారణాలు ఏంటి, ఎలాంటప్పుడు మనం కంగారు పడాలో ఎలాంటప్పుడు కంగారు పడకూడదో విపులంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1, అసలు యూరిన్లో ఫోమ్ ఎందుకు వస్తుంది? ఇది చాలా ఫండమెంటల్ ప్రశ్న. మనం ఫిజిక్స్ చదువుకున్నా ఫిజిక్స్ చదువుకోకున్నా మనందరికీ నిత్య జీవితంలో చూసేది, ఎనీ లిక్విడ్ ఫోమ్ తయారు చేయాలంటే ఏదైనా లిక్విడ్లో ఒక స్పెషల్ కెమికల్ అయినా వచ్చి చేరాలి, ఆర్ ఆ లిక్విడ్ బయటకు వచ్చేటప్పుడు ఒక సన్నటి పైప్ ద్వారా చాలా ఫోర్స్గా అన్నా రావాలి, లేక ఆ లిక్విడ్కి ఎక్కువ గాఢత సాంద్రత అన్నా ఉండాలి. అదేవిధంగా యూరిన్లో కూడా ఎనీ కెమికల్ వచ్చి కొత్తగా చేరినా, ఆర్ యూరిన్ని ఎక్కువసేపు స్టోర్ చేసి ఒక్కసారిగా ఖాళీ చేసే ప్రయత్నం చేసినా యూరిన్లో ఫోమ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వీడియోలో ఇంతకుముందు చెప్పినట్టు ఒక్కొక్క కారణం గురించి అనలైజ్ చేసుకుందాం. ఎస్, యూరిన్లో ఫోమ్ రావడానికి మొట్టమొదటి కారణం యూరిన్ని ఎక్కువసేపు దాచుకొని ఒక్కసారిగా యూరిన్ని ఖాళీ చేసే ప్రయత్నం చేసినప్పుడు. ఇది ఒక ప్రకృతి యొక్క సిద్ధాంతం. వెన్నెవర్ ఒక లిక్విడ్ ఎక్కువ వాల్యూమ్లో స్టోర్ అయ్యి ఒక సన్నటి పైప్ ద్వారా బయటకు వచ్చే క్రమంలో మనం ఎలాగైతే వాటర్ పైప్ నుంచి వాటర్ని కొట్టేటప్పుడు ఎక్కువ ఫోర్స్తో వాటర్ వస్తే ఎలాగైతే నురుగు వస్తుందో అలాగే యూరిన్ ద్వారా నురుగు వస్తుంది. దేర్ఫోర్ అర్లీ మార్నింగ్ పాటు చాలామందిలో ఎంతో కొంత నురుగ కనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ నురుగంతా కూడా కేవలం 1 or 2 లేయర్స్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నైట్ అంతా కూడా బ్లాడర్లో యూరిన్ స్టోర్ అవ్వబడి ఉంటుంది. దీంతోపాటు నైట్ అంతా మనం వాటర్ తాగం కాబట్టి ఈ యూరిన్ అంతా కూడా గాఢంగా తయారై ఉంటుంది. ఎప్పుడైతే ఈ గాఢమైన యూరిన్, కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఎక్కువ మోతాదులో అర్లీ మార్నింగ్ ఖాళీ చేసే ప్రయత్నం చేస్తామో అప్పుడు ఫోమ్ కనిపిస్తుంది. అది నార్మల్. ఫోమ్ రావడానికి ఇంకొక కారణం కమోడ్ క్లీనింగ్ కోసం వాడే కెమికల్స్. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కెమికల్ వాడుతూ ఉంటారు. ఆ కెమికల్ యొక్క రెసిడ్యూ ఏదైనా ఉన్నా సరే ఫ్లష్ చేసేటప్పుడు ఫోమ్ కనిపిస్తూ ఉంటుంది. బికాజ్ అది కూడా ఒక సబ్బు వాటర్ లాంటిది కాబట్టి. యూరిన్లో ఫోమ్ కనపడడానికి ఇంకొక రీజన్ డీహైడ్రేషన్. మనం ఏదైనా ఎక్కువసేపు బయటికి వెళ్ళి వాటర్ తక్కువ తాగి వచ్చి యూరిన్ ఖాళీ చేసే క్రమంలో ఆ కాన్సన్ట్రేటెడ్ ఎల్లో యూరిన్ ఖచ్చితంగా ఎంతో కొంత ఫోమ్తో కూడి ఉంటుంది. వన్స్ అగైన్ ఒక 1 or 2 లేయర్స్ ఫోమ్ మాత్రమే ఉంటుంది. ఫోమ్ రావడానికి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మీరంతా అనుకున్నట్టు యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఉండడం. మరి యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఉంటే ఫోమ్ ఎందుకు కనిపిస్తుంది? ఎందుకు కనిపిస్తుంది అంటే, ఎప్పుడైతే యూరిన్లో ఈ కొత్త పదార్థం ప్రోటీన్ వచ్చి చేరుతుందో అప్పుడు ఈ యూరిన్ యొక్క సర్ఫేస్ టెన్షన్ మారుతుంది. ఎప్పుడైతే యూరిన్ యొక్క సర్ఫేస్ టెన్షన్లో మార్పులు ఉంటాయో అప్పుడు విపరీతమైన ఫోమ్ కనిపిస్తుంది. ఆ ఫోమ్ ఏదో 1 or 2 లేయర్స్ మాత్రమే ఉండదు. సబ్బు నూరులాగా లేయర్ బై లేయర్ ఒక 4-5 లేయర్లు తయారవుతుంది. అంటే అలా సబ్బు నురుగులాగా డిఫరెంట్ సైజెస్తో డిఫరెంట్ లేయర్స్తో ఫోమ్ తయారవుతుంది. అంటే అప్పుడు మీరు కిడ్నీ గురించి ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అంశం, ఎలాంటి సందర్భాల్లో లేక యూరిన్ ఫోమ్తో పాటు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే మీరు కంగారు పడాలో, కంగారు కంటే కూడా ఎప్పుడు సైంటిఫిక్గా ఆలోచన చేయాలో తెలుసుకుందాం. నెంబర్ 1, యూరిన్లో ఫోమ్ లేయర్ బై లేయర్ ప్రతి ఒక్కసారి పగలనక రాత్రనక యూరిన్ పోయిన ప్రతిసారి కూడా పగలనక రాత్రనక టూ మెనీ లేయర్స్ ఆఫ్ ఫోమ్ కనిపించినా, ఎంత ఫ్లష్ చేసినా ఫోమ్ ఇంకా పెరుగుతున్నా, ఆర్ కళ్ళ ముందే చాలా ర్యాపిడ్ స్పీడ్గా కమోడ్లో ఫోమ్ అక్యుమిలేట్ కనిపించినా అదొక మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్. అంతేగాని 1 or 2 లేయర్స్ ఆఫ్ ఫోమ్ చాలా నార్మల్. ఈవెన్ నార్మల్ కమోడ్ని ఫ్లష్ చేసినా ఫోమ్ ఆటోమేటిక్గా వాటర్లో కనిపిస్తూ ఉంటుంది, యూరిన్ పాస్ చేసినా చేయకోకుండా సరే. రెండవది, యూరిన్ ఫోమ్తో పాటు మొహం వాపు, కళ్ళ చుట్టూ వాపు ఆర్ కాళ్ళ వాపులు కనిపించిన. 3, యూరిన్ ఫోమ్తో పాటు యూరిన్ యొక్క రంగు కోలా రంగులో రావడం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్.
ఎప్పుడైతే యూరిన్ యొక్క రంగు కాఫీ కలర్లో కానీ డికాషన్ కలర్లో కానీ లేక కోలా కలర్ యూరిన్లో వస్తుందో దాని సంకేతం ఏంటంటే ఖచ్చితంగా కిడ్నీ ఫిల్టర్లో చీలికలు వచ్చి ప్రోటీన్తో పాటు ఆర్బీసీ కూడా లీక్ అవడం. ఎప్పుడైతే ఆర్బీసీ కణాలు వస్తాయో అప్పుడు యూరిన్కి కోలా కలర్ యూరిన్ ఆపాదింపబడుతుంది. సో ఫోమ్తో పాటు కోలా కలర్ యూరిన్ ఉన్నా సరే అది మోస్ట్ ఇంపార్టెంట్ సింప్టమ్. దాంతోపాటు ఎప్పుడూ లేని విధంగా ఫర్ ది ఫస్ట్ టైం ఫోమ్ టూ మచ్ అమౌంట్ రావడం, దాంతోపాటు బీపీ కూడా వస్తుంటే అప్పుడు కిడ్నీ పరీక్షలు కంపల్సరీ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ వద్దండి, యూరిన్లో ఫోమ్ వస్తుంది, నన్ను అది మానసికంగా ఇబ్బంది పడుతుంది, నేను ఎలాంటి పరీక్షలు చేయించుకొని ప్రోటీన్ లీకేజ్ ఉందా లేదా నేను కన్విన్స్ కావాలని అడిగారనుకోండి, దానికి సింపుల్ ఆన్సర్ ఎస్. ఆలోచన కంటే కూడా ఆల్వేస్ ఫేస్ ద ట్రూత్. ఆ ట్రూత్ ఫేస్ చేయాలంటే మనకు కావాల్సింది కొన్ని సింపుల్ పరీక్షలు. ఆ పరీక్షలు నెంబర్ 1 CUE అంటారు, అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. ఈ టెస్ట్ ద్వారా యూరిన్ యొక్క చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ మనం తెలుసుకోవచ్చు. దాంతోపాటు అంటే ఈ CUE పరీక్షతో పాటు ఇంకొక పరీక్ష స్పాట్ యూరిన్ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో. నార్మల్గా ఉండాల్సింది <0.2, అంటే ఈ UPCR యూరిన్ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో మనందరూ కూడా 0.2 కంటే తక్కువ ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉన్నా వెళ్ళి వైద్యంలో, అంతకన్నా ఎక్కువ ఉంటే వెళ్ళి డాక్టర్ని కలవండి. దాంతోపాటు 24 అవర్ యూరిన్ ప్రోటీన్, అంటే 24 గంటల పాటు ఒక యూరిన్ని ఒక క్యాన్లో పట్టి ల్యాబ్లో ఇవ్వడం. నార్మల్గా అందరికి కూడా 150 మిల్లీగ్రామ్స్ కంటే అది తక్కువగా ఉండాలి. దాంతోపాటు చేయించుకోవాల్సిన క్రియాటిన్ కానీ GFR టెస్ట్ కానీ. సో మీకు ఎప్పుడు యూరిన్లో ఫోమ్ ఉన్నా డౌట్ వచ్చినా, టూ మచ్గా అదే డౌట్ మీరు బాధపడుతున్నా ఈ 4 పరీక్షలు చేయించుకొని మీకు మీరే సాటిస్ఫై అవ్వండి. లేదు దానికంటే మరీ ముఖ్యంగా ఈ టెస్ట్లో ఏదైనా తేడా వస్తే అప్పుడు డాక్టర్ని కలవండి. సో ఫ్రెండ్స్, ఏదో సోషల్ మీడియాలో ఒక వీడియో చూసినంత మాత్రాన మనం ఏ వీడియో అయితే చూస్తామో దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి. కానీ సమస్య ఏంటంటే ఈ సోషల్ మీడియా వీడియోలు 2 రకాలు. ఒకటి ఎక్స్పర్ట్స్ తయారు చేసేది. ఎక్స్పర్ట్స్ అంటే ఒక ప్రాపర్ మెడికల్ కాలేజ్కి వెళ్ళి MBBS, MD, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చదివిన వాళ్ళు. ఇంకొకరు లోకహితం కోసం నాన్ క్వాలిఫైడ్ వాళ్ళు తయారు చేసే వీడియో. దేర్ఫోర్ ఓన్లీ సోషల్ మీడియా నాలెడ్జ్ ప్రకారం యూరిన్లో ఫోమ్ వస్తుందనేసి మానసికంగా ఆందోళన పడకండి. ఎందుకంటే జబ్బు గురించి ఆలోచనలు జబ్బు కంటే ప్రమాదకరం. ఎందుకంటే ఇలాంటి టూ మచ్ ఆఫ్ ఆలోచనలు, అపోహల వల్ల, ఇలాంటి ప్రిజంప్షన్స్ వల్ల మీ లైఫ్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావచ్చు, లేక ప్రొడక్టివిటీ అంటే లైఫ్లో ముందుకెళ్లాలని తపని ఈ ఆలోచనలన్నీ మింగేస్తూ ఉంటాయి. సో ఆల్వేస్ యూరిన్లో ఫోమ్ గురించి ఆలోచన చేయకండి. డౌట్ ఉంటే ఎక్స్పర్ట్ని కలవండి, లేక నేను పైన చెప్పిన టెస్టులు చేయించుకోండి. సో ఫ్రెండ్స్, హ్యాపీ లెర్నింగ్.